ఇలా వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకోండి. మార్వాడి స్టైల్లోనే చేసినానండి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి. వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. కచోరీ ప్రిపరేషన్ చేస్తున్నానండి. 1.5 కప్పు మైదా పిండి అండి, 1.5 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టింది. ఒకసారి బాగా కడిగేసి ఆ నీళ్ళు చల్లేసి మళ్ళీ వాటర్లో నానబెట్టాలి. ఒక 1 అవర్ బాగా నానితే పెసరపప్పు తొందరగానే నానుతుందండి. సాల్ట్ అండి, మనం మళ్ళీ దీనిలో పెట్టే స్టఫ్ ఉంటుంది కదా వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి, తడపనీక లోపల నెయ్యి వేసుకుంటే బాగా రేక్ అనేది మితుగు వస్తుంది. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని బాగా తడుపుకుంటే, ఇప్పుడు వాము వేస్తానండి. వాముగా వేసేసి పిండి అంతా తడపాలి. పిండి తడిపేయాలండి, ముద్ద ముద్ద కావాలి మనకి. నెయ్యి వేసినాం కదా, పిండి తడుపుకున్నప్పుడు ఇట్లా కట్టినట్టు ఇట్లా రావాలి. నెయ్యి వేయడం వల్ల మనకు కచోరీ రేకు మితువుగా వస్తుంది. చూడండి ఇలా రావాలి, ఉంట రావాలి ఇట్లా. ఇంత స్మెల్ వస్తుందండి. నెయ్యి చాలా బాగుంది, ఇంట్లోదే కాబట్టి. గట్టి ఈ మాత్రం ఉండాలండి పిండి. చూడండి కొంచెం సేపు పక్కకు పెట్టేస్తాను. మనం అన్ని మసాలా అవన్నీ వేయించుకునే వరకు పిండి బాగా నానుతుంది. మసాలా కండి ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు. మీ దగ్గర సోంపు ఉంటే వేసుకోండి. ఈ ధనియాలు అప్పుడే సోంపు వేసుకొని వేయించుకోండి. ఇవి బాగా వేగినాక మసాలా మిక్సీకి వేసుకోవాలి. బంద్ చేస్తానండి, ఎక్కువ వేయించకండి, మాడిపోతుంది. ఇవి మళ్ళీ ఈ పెన్నం వేడి ఉంది కదా, సరిగిపోతుంది. దీనిలో మళ్ళీ గరం మసాలా, చాట్ మసాలా, ఆమ్చూరు అన్నీ వేయాలండి. చాట్ మసాలా అండి 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్ అండి, గరం మసాలా అండి. అన్నీ వేసేసి మిక్సీ కలిపేస్తాను. ఇంత కలిపేసి మిక్సీ పట్టుకొని వస్తా. చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలి. పెసరపప్పు కొంచెం ముక్కలొక్కలు మెత్తగా వేసుకోవాలండి. మరీ మెత్తగా వేసుకోకూడదు, నూక ఉండాలి, పప్పు ఉండాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు పప్పు తగిలితే బాగుంటుంది. కొంచెం అన్నీ వేయించుకోవాలి కదండి. పోపు వేసుకుంటాం. కొంచెం జీలకర్ర, ఆవాలండి, కరివేపాకు అవన్నీ ఏం వేయకూడదు. ఇప్పుడే వాసన చూడండి, అన్ని మసాలాలు అన్ని ఇక్కడే ఉన్నాయి కదా. తరువాత బాగా ఎర్రగైనాక 1 స్పూన్ అండి, కొంచెం టేస్టీ కోసం శనగపిండి వేసుకోవాలి. కొంచెం శనగపిండి వేసుకోవాలి, 1 స్పూను. టేస్ట్ ఉంటుంది అనమాట, స్టఫింగ్ అనేది టేస్ట్ వస్తుంది. పెసరపప్పు అనేది మొహం కొట్టకుండా కొంచెం శనగపిండి వేసినామంటే టేస్ట్ వస్తుంది. స్టఫింగ్ తగ్గించుకోండి. కొంచెం ఇది ఎలాగైన తర్వాత ఇప్పుడు పెసరపప్పు వేస్తామండి. కొంచెం పసుపు, పెసరపప్పు అండి వేయించుకుంటే. స్టవ్ అనేది మీడియం పెట్టుకొని వేయించుకోండి. పొడి కావాలి. ఇట్లా అంటుకుంటుంది కదా, ఇట్లా కొంచెం పొడి అయ్యే వరకు ఇంకా అంటుకుంటుంది. ఏం కాదు, తర్వాత ఇట్లా పొడి కావాలండి. ఇంకా కొంచెంసేపు ఉంటే అవుతుంది. 1 స్పూన్ కారం, పెద్ద స్పూన్ ఉప్పు అండి, 1 స్పూన్ కస్తూరి మేతి అండి, కస్తూరి మేతి. ఇట్లా నలిచి వేయండి. వేడి మీద వేస్తే బాగా మగ్గుతుంది. కస్తూరి మేతి, ఉప్పు, కారము, పసుపు. ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా విండొచ్చండి. కారం మాత్రం ఎర్రగా ఉందండి కదా, చూస్తే ఎంత కారం ఉందో అనుకోవాలి, కానీ సప్పగా ఉంటుంది. కస్తూరి మేతి కంపల్సరీ వేయాలండి. మీకు తినబుద్ధి అయితే గాన సోంపు వేసుకోండి. మాకు సోంపు అనేది ఇష్టం ఉండదండి, సోంపు వేసుకోవాలి. కచోరీకి సోంపు వేస్తారు చాలా మంది, నేను వేయనండి, నాకు ఇష్టం ఉండదు. మీరు వేసుకోవాలి. మసాలా వేయించుకున్నప్పుడే సోంపు వేయించుకోండి. అది తీపి వస్తుంది కదా, కొద్దిగా మాకు ఇష్టం ఉండదండి. ఇట్లా పప్పు ఉండాలండి. తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది మనకి. చూడండి పొడిగా అయిపోయింది. అడగా చూడండి, అంటుకోకుండా వచ్చింది. చూడండి కొంచెం కూడా అంటుకోండి, అదే ఇడిపోతుందండి. మనము ఫస్ట్ అంటుకున్నా కానీ లేకుంటే అది మాడిపోతుందండి. ఎమ్మడే ఎమ్మడే మనము అంటుకునేది కొంచెం గీకినట్టు చేస్తే వచ్చేస్తుంది. కొంచెం నువ్వులు వేస్తానండి, బాగుంటాయి నువ్వులు టేస్ట్ వేస్తే.
1 స్పూన్ అండి. ఇప్పుడు చూడండి మనం అన్ని వేయించుకున్నాం కదా, మసాలా అంతా వేసేసి కలిపిస్తాను. స్టఫింగ్ అప్పుడే స్మెల్ వస్తుందండి. ఇంకా చల్లగిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుతాను, బాగుంటుంది. ఇది పక్కకు పెట్టేస్తాను. బంద్ చేస్తా స్టవ్. హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుతానండి. చల్లగిన తర్వాత పిండండి. స్టఫింగ్ అనేది చల్లగినాక ఇది చల్లగైందండి. ఇప్పుడు అందుకే నిమ్మకాయ పిండేస్తున్నా. ఎంత ఆమ్చూరు వేసినా కానీ మనకు పులుపు అనేది రాదండి. కొంచెమన్నా నిమ్మకాయ పిండుకోవాలి, టేస్ట్ వస్తుంది. ఆమ్చూరు పులుపు అనేది ఎక్కువ రాదు, నిమ్మకాయ పిండితేనే వస్తుంది. ఇంకా చాలు. ఇంకంతా మనము ఇప్పుడు కచోరీ చేసేస్తాను. నూగులు వేస్తే చాలా బాగుందండి. కొంచెం స్టఫింగ్ నోట్ వేసుకుని చూసారు మా వారు. నూగులు వేస్తే తగులుతుంటే బాగుందంట. మనం ఇట్లా చేసుకుంటేనే బాగా పిండి అనేది, కచోరీ అనేది బాగా వస్తుంది. ఇట్లా పెట్టుకుంటే దీనిలో పడ, ఒక రాలిపోతే దీనిలో పడుతుంది. కొంచెం బల్లెడిగతో కొంచెం పెద్దగా చేసుకోండి. ఊక రాలిపోదు. ఇట్లా గుంతలాగా చేసుకోండి. చాలండి. ఒక్క చాలు. అంతా ఇట్లా చేసుకోవాలండి. పిండి రాలకుండా కొంచెం పెద్దగా చేసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు. చిన్న కొంచెం బల్లడిగా తీక అనుకొని స్టఫింగ్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. కొంచెం మళ్ళీ పతలాగా చేయకూడదు, ఇంత ఉండాలండి చాలు. ఇట్లా సెంటర్లో కొంచెం ఇట్లా ఉత్తాలండి, ఇట్లా ఉత్తాలి. చాలండి. నూనె కాగకముందే ఏంటండి అదంతా కవేలు వేయాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. అవంతా కవేలు వేస్తాయి చూడండి. ఒకటి లేస్తుంది, కొద్దిగా లేస్తుంది చూడండి. అన్నీ పైకి వచ్చినాక మనం తిప్పుకోవాలి. ఆయిల్ కొంచెం దీని మీద చల్లుతుందండి. ఇట్లా మనం పూరి వేసినప్పుడు ఆయిల్ ఇట్లా వేస్తాం కదా, అలా వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం పెట్టుకోండి. ఎంత బాగా వస్తున్నాయి చూడండి, వండుతున్నాయి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ రావాలి. బాగున్నాయి కదా, ఇట్లా గోల్డెన్ కలర్ రావాలండి కచోరీ. ఇంత వేడి ఉంది కదా, మళ్ళీ ఇంకో ట్రిప్ వేసినప్పుడు స్టవ్ బంద్ చేసి వేసుకోవాలి. స్టవ్ బంద్ చేయాలండి, వేడి ఉంది కదా. ఇప్పుడు వేసేయండి, పైకి వేయాలి. ఇది కొంచెం ఆయిల్ ఇట్లా వేస్తుందండి. కచోరీ రెడీ. వేడి కచోరీ అండి. మిరపకాయలండి, కచోరీకి మిరపకాయలు వేస్తే బాగుంటుంది. దూరం ఉందండి, చిక్కుతాయి. స్టవ్ బంద్ చేసి వేసుకోండి. మిరపకాయలకు కొంచెం నిమ్మకాయ అండి కలిపేసి తింటే చిక్కుతుందండి. కూడా ఉంటే వేయాలండి.
ఇట్లా వంగాలండి. వేటి కాలుతాయండి, బాగా ఓపికతో చేసుకోవాలి. అయిపోయినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా బాగుంటాయి, ఇలా చేసుకోండి. మిరపకాయలండి, ఉప్పు, నిమ్మకాయ పిండిన మిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకోండి. మన మార్వాడి స్టైల్లోనే చేసినానండి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి. ఇలా ఇంట్లోనే మనము హైజెనిక్గా కచోరీ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్. చాలా బాగా వచ్చినాయండి, వేడివేడిగా ఉన్నాయి, కట్ చేయడానికి వస్తలేదండి. టేస్ట్ చూస్తామండి. సూపర్ ఉందండి. నిమ్మకాయ పిండితే చాలా బాగుంది. సేమ్ అదే ఫ్లేవర్ని బయట ఎలా దొరుకుతాయి అలా ఉన్నాయని చూడండి. హైజెనిక్గా మనం ఇంట్లోనే చేసుకోవాలండి. ఈ వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా మనం అన్ని హైజెనిక్గా ఇంట్లోనే చేసుకుంటే అన్ని ఐటమ్స్ కూడా ఇంట్లో ఉంటాయి కదండి. అన్ని మిరపకాయ కొరుక్కొని తింటే సూపర్ ఉందండి. ఉప్పు కారం, ఉప్పులు వేసినాం కదా, బాగున్నాయండి. సరిపోయినాయండి. నువ్వులు వేసినందుకు చాలా టేస్ట్ ఉందండి. మనకు రేకు కూడా మెతుగా వచ్చిందండి. నెయ్యి వేసి తడిపినాం కదా.